రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఫ్యాన్ ఆపండి కొంచెంసేపు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరమును బోర ధ్వనువలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ యొక్క వచనంలో చాలా వర్తమానాలు ఉన్నాయి. కానీ మనం ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? ఈ సంగతులు జరిగిన తర్వాత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ సంగతులు జరిగిన తర్వాత అని అంటే, బైబిల్లో కాదు, బైబిల్లో ఒక 7 సంఘములు, వాటి చరిత్ర, అంతకుముందు యోహానుకి దేవుని యొక్క దర్శనము, చచ్చిన వారి వల్ల పడి ఉన్న అనుభవాలు, ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ సంగతులైన తర్వాత అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు అనంటే, ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్న మాటలైన తర్వాత. ఏ మాటలండి? ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్న మాటలు అయిపోయిన తర్వాత చెప్తున్నాడు. ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్న మాటలు ఏమిటి? ఎందుకంటే అవి అయిన తర్వాత అంటున్నాడు. అసలు ఆ మాటలు ఏంటి? ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఇప్పటివరకు 6 ప్రార్థనలు మీ నడిపింపు, పాటలు పడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం గురించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, మరొకసారి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వీళ్ళు జరగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ, చేరువచ్చిన వీళ్ళందరినీ దీవించండి. ఈరోజు ఈ ఆరాధన వర్తమానం ఎంతో శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. భౌతికంగా నేను ఎంతో బలహీనుడిని దేవా, బలహీనతలు, తలనొప్పి ప్రభావ, మరి ఎన్నో బలహీనతలు, ఎన్నో బలహీనత కలిగిన వాడిని దేవా. మా యొక్క కనులు అన్నిటిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఈరోజు వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు మేము ఎట్లా మిమ్మల్ని ఆరాధించాలి, మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడండి. ఆత్మ సంగములతో ఆనందముగా చెప్పుచున్న మాటలు ఏమిటో తెలుసుకుని మేము కూడా ఆనందముగా మిమ్మల్ని ప్రభు ఆరాధించే వరకు సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని దేవా. నేను బలహీనునే, మీరే బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఈ సంగతులైన తర్వాత. ఏ సంగతులు? ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు అయిన తర్వాత. చూడండి, అసలు ఆ మాటలు అయిన తర్వాతనే బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఏ మాటలు చెప్పుతున్నారంటే, ఏ మాటలు అయిన తర్వాత అంటే, చూడండి, ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్న మాటలు అయిన తర్వాత. ఆత్మ సంఘములతో ఆనందంగా ఏమని చెప్తుంది అని అంటే, బైబిల్లో ఒక మాట ఉంది. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని కాబట్టి ఆత్మ సంగములతో చెప్తున్నటువంటి
ఆ ఆత్మ సంగములతో ఆనందముగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటం. ఈ కిరీటం అన్నది ఎలాంటిదంటే, కిరీటాల గురించి బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఒకటి వాడబారని కిరీటము, ఇంకా తర్వాత జీవ కిరీటము, మహిమా కిరీటము, దయా కిరీటము, రకరకాల కిరీటాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే, ప్రియులారా, ఆత్మ సంగములతో ఆనందముగా చెప్పుచున్న మాట ఏంటంటే, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటం. ఎవరికి జీవ కిరీటం ఇవ్వబడుతుందంటే, ప్రభు కొరకై సాక్షిగా నిలబడి రక్షణ మారుమోసు బాప్తిసం పొంది ప్రభు నిమిత్తమై నమ్మకమైన వారుగా నిలవబడినటువంటి ప్రజలకి ఆత్మ ఏం చేస్తుంది? జీవ కిరీటాన్ని ఇస్తుంది. కానీ మనం మొదటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియులారా, దేవుని యొక్క వాక్య వెలుగులో మనం మన జీవితాలు ఆరాధించక మునుపు ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తన శిలువ కార్యం ద్వారా, ఆయన యొక్క మరణ భూస్థాపన ద్వారా, శిలువ కార్యం ద్వారా, ఆయన మరణములో మనం పాల్గొనటం ద్వారా మనకి ఏమి ఇవ్వబడుతూ వస్తుందంటే, ఆత్మ సంగములతో చెబుతుంది. ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి ప్రజలతో చెబుతుంది, అయ్యా సంఘంలో ఉన్న ప్రజలారా, విశ్వాసులారా, దేవుని ప్రజలైన వారులారా, మీరు రక్షణ మారుమోసు బాప్తిసం పొందారని, మీరు రక్షించబడ్డారని, అంత మాత్రమే కాదు, మీకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని, మీకు కష్టాలు వస్తున్నాయి, మీకు ఇబ్బందులు వస్తున్నాయని మీరు చింతించవద్దు. ఎందుకు? కొన్ని దినాలు ఇవన్నీ, తర్వాత మీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తానంటున్నాడండి? జీవ కిరీటం. అది ప్రభు ద్వారా ఇవ్వబడుతుంది. ఇక్కడ ఆత్మ సంఘములతో ఏం చెబుతుందంటే, బలహీనంగా ఉండేవారు కానీ, బాధల్లో ఉండేవారు కానీ, కష్టాల్లో ఉండేవారు కానీ, శ్రమల్లో ఉండేవారు కానీ, ప్రభువుని నమ్మి రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన తర్వాత, బ్రదర్ మేము దేవుని నమ్మాం, అయినా మాకు కష్టాలు తగ్గలేదు, మాకు బాధలు తగ్గలేదు, మాకు ఇబ్బందులు తగ్గలేదు, మాకు శ్రమలు తగ్గలేదు, మాకు అవమానాలు నిందలు తగ్గలేదు, మాకు ఎన్నో అనారోగ్యాలు, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఇన్ని బలహీనతలు, ఇన్ని అనారోగ్యాలు మాకు వస్తున్నాయి బ్రదర్, మాకెందుకు ఇన్ని కష్టాలు ప్రభువుని నమ్మిన తర్వాత అని మనకు డౌట్ ఉండిద్ది. కానీ బైబిల్ అంటుంది కదా, ప్రభువుని నమ్మి అన్ని కష్టాలు, శ్రమల్ని, బాధల్ని, దుఃఖాలని అనుభవిస్తున్న ఒక క్రైస్తవుడికి ఒకానొక రోజు ఆ సంఘంలో ఉన్న క్రైస్తవుడితో ఆత్మ చెబుతుంది, ఒకానొక రోజు నీకు జీవ కిరీటం ఉంది. ఈరోజు నువ్వు కష్టాలను బట్టి, బాధలను బట్టి, దుఃఖాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, శ్రమను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు శత్రువు ద్వారా బాధించబడుతున్నావేమో, శత్రుగీల ద్వారా నువ్వు బాధించబడి దుఃఖంలో ఉండవేమో. కానీ గుర్తుపెట్టుకో, ఒకానొక రోజు నీకు ఆత్మ చెబుతుంది సంఘముతో, సంఘంలో ఉన్న ఓ విశ్వాసులారా, సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, బాధపడొద్దు, దుఃఖపడొద్దు. ఎందుకు నువ్వు రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన ఈ కష్టాన్ని, బాధలు ఎందుకు? సిలువ కార్యం అనుభవంలోకి నేను వచ్చిన, ఆ మరణ భూస్థాపనలో నేను వచ్చి నా పాపాన్ని నేను ఒప్పుకున్నా, నా జీవితాన్ని నేను మార్చుకున్నా, నాకెందుకు ఈ కష్టాలని మనం అనుకుంటూ వస్తాం. కానీ బైబిల్ అంటుంది కదా, ఇటువంటి అనుభవం ఉన్న మనకు ఏమి ఇవ్వబడుతుందండి? అదే సంఘములతో ఆత్మ చెబుతుంది, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసతో చెబుతుంది, మీరు కష్టాలు, బాధలను బట్టి దుఃఖపడొద్దు, మీకు ఒక రోజు జీవ కిరీటం ఉంది. ఏముందండి? ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచుంది, బాధతో దుఃఖంతో చెప్పట్లా, ఆనందముగా చెబుతుంది. ఏమని? నువ్వు పడే కష్టాలకు, నువ్వు పడే శ్రమలకు ఒక రోజు నీకు జీవ కిరీటం ఇస్తున్నాను. ఎంత గొప్ప ధన్యత! ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉండ మనం, రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన మనం, ప్రభువా నాకెందుకు ఈ అనారోగ్యం, ప్రభా నాకెందుకు ఈ బాధ, ప్రభా నాకెందుకు ఈ దుఃఖాలు, ఈ కష్టాలు, ఈ వేదనలు, ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి ప్రభా ఈ అనారోగ్యము భరించే కంటే నన్ను నువ్వు తీసుకోవటం మంచిది ప్రభా అని మనం ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు. కానీ బైబిల్ అంటుంది కదా, ఏమంటుంది? కొన్ని దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చేదను. ఆత్మ ఎంత గొప్పగా చెబుతుందని మర్మం తెలుసా? ఎంత గొప్ప మర్మమో! మీకు జీవ కిరీటం ఉంది. ఈ లోకంలో నా నిమిత్తమే కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించిన ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసకి, కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణకి ఎందుకు వచ్చి తన జీవితాన్ని మార్చుకుని, పాపాలు ఒప్పుకుని, రక్షణ మారుమోసు బాప్తిసం పొంది శ్రమలు అనుభవిస్తున్న ప్రతి క్రైస్తవుడికి జీవ కిరీటం ఉందని ఆత్మ మర్మాన్ని బయలుపరుస్తుంది. ఏం చేస్తుందండి? ఆత్మ మర్మాన్ని బయలుపరుస్తుంది. అదే అంటుంది, ఈ సంగతులు అయిన తర్వాత, ఏ సంగతులు? ఆత్మ సంగములతో ఆనందంగా చెప్పిన సంగతులు అయిన తర్వాత, ఆత్మ సంగములతో ఆనందంగా ఏం చెబుతుంది? నేను మీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నా అని ప్రభు అన్నాడు. ప్రభు దగ్గర జీవ కిరీటం ఉంది మీకు అని ఆత్మ చెబుతుంది. మొట్టమొదటిగా ఆత్మ సంగములతో ఆనందముగా చెబుతున్న మొదటి మాట ఏంటో తెలుసా? మనకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం పరలోకంలో మనం పొందుకుంటున్నామన్న విషయాన్ని ఆత్మ ఆనందంగా మనం చెబుతుంది.
రెండవ విషయాన్ని చూద్దారండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆత్మ సంఘములతో చెబుతున్న రెండో మాట. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అది రెండో విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండో మరణం వల్ల హాని లేదు. అర్థమవుతుందండి? ఒకటి బైబిల్ ఏం చాలా సెలవిస్తుందండి, ఆత్మ సంఘములతో ఆనందంగా చెబుతుంది. ఏమని చెబుతుంది? ఒకటి నేను నీకు జీవకిరీటాన్ని ఇవ్వబోతున్నా ఒక రోజు అని చెబుతుంది. మీరు సంఘంలో ప్రతి విశ్వాసకు ఒక రోజు జీవకిరీటాన్ని పొందుకుంటున్నారని చెబుతుంది. రెండోదిగా ఆత్మ సంఘములతో ఏమని చెబుతుందంటే రెండో మరణం వల్ల ఏ హాని మీకు లేదు. రెండో మరణం వల్ల హాని ఉందని భయపడుతున్నారేమో, రెండో మరణం మీకు ఏదైనా హాని చేస్తుంది అనుకున్నారేమో. రెండో మరణం వల్ల మీకు ఏ హాని లేదు. ఆత్మ ఆనందంగా చెబుతుంది. అంటే అర్థం ఏంటి? రెండో మరణం మనం పొందుతామని కాదండి, రెండో మరణం మనకు వస్తుందని కాదు. ఆత్మ చెప్పే మాట ఏంటంటే రెండో మరణం వల్ల మనుషులకి హాని ఉంది. ఏముందండి? హాని ఉంది మనుషులకి. అనేకమైన ప్రజలకి రెండో మరణం వల్ల హాని జరగబోతుంది. కానీ ఆత్మ సంఘంలో ఉన్నటువంటి ప్రతి దేవుని పెడితే చెబుతుంది కదా, మీకైతే హాని లేదు. రెండో మరణం వల్ల అనేక మందికి హాని జరగబోతుంది. అదే మరణము, అదే నరకము, అదే నరకం, అదే నరకం. అగ్ని ఆరదు పురుగు చావుతున్నటువంటి ప్రాంతం. ఎన్నటికి అగ్ని ఆరదు పురుగు చావునటువంటి ప్రాంతంలో మానవుడు ఉండబోతున్నాడు. అయితే ఆ ప్రదేశంలోకి, ఆ ప్రాంతంలోకి, ఆ పరిస్థితులు మీకు రావు. ఆత్మ ఎన్ని మర్మాలు చెప్పిద్దో చూడండి. ఆనందంగా ఆత్మ సంఘములతో ఆత్మ ఆనందముగా చెప్పుచున్న మాట ఏంటి తెలుసా? ఒకటి మీకు జీవకిరీటం ఉంది. రెండోదిగా ఏముందండి? రెండో మరణం వల్ల మీకు హానే లేదు. అంటే అర్థం ఏంటి? హాని పొందేవాళ్ళు ఉంటారు లేదా? రెండో మరణం వల్ల చాలా మంది హాని పొందేవాళ్ళు ఉన్నారు, హాని పొందబోతున్న వాళ్ళు ఉన్నారు. రెండో మరణం వల్ల హాని పొందబోయేవారు ఎవరు? చూడండి, ఎవరు చెప్పండి? ఎక్కడ రాసిందక్క? ప్రకటనే. ఇంకా 21:8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పెరిగి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరినూ అగ్ని గంధకములతో. మరి ఇవన్నీ మనలో లేవు కాబట్టి మనకు మరణం లేదు. ఉండయా ఇవన్నీ? ఉండయా? లేవు. ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు పిరికితనం ఉంది, ఒకప్పుడు అవిశ్వాసం ఉంది, ఒకప్పుడు అసహ్యమైన కార్యాలు చేసిన జీవితం ఉంది, ఒకప్పుడు నరహంతకులు కొన్నాం, ఒకప్పుడు వ్యభిచారులు కొన్నాం, ఒకప్పుడు మాంత్రికులు కొన్నాం, ఒకప్పుడు విగ్రహారాధికులు కొన్నాం, ఒకప్పుడు అవద్ధికులు కొన్నాం, ఒకప్పుడు ఎన్నో జీవితం మనం ఉంది. కానీ ఇప్పుడు లేదు. కాబట్టి ఆత్మ సంఘములతో ఏం చెబుతుందంటే, చాలా మంది అనుకుంటారు, బ్రదర్ నేను ఎంత జీవితాన్ని జీవించినా చివరికి నరకానికి వెళ్తానేమో. ఎందుకు? నేను ఎంతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నా, చివరికి నాకు నరకం వచ్చిందేమో చెప్పలేను బ్రదర్ అనుకుంటాం. ఎందుకు? పిరికితనం, అవిశ్వాసం, అసహ్యమైన కార్యాలు, నరహంతమైన కార్యాలు, వ్యభిచారములు, అబద్ధాలు, మాంత్రికులు, ఇవన్నీ మనలో ఉండటం ద్వారా మనకు డౌట్ వచ్చింది, ఓహో నేను పరలోకానికి వెళ్తానా లేదా. ఇవి లేని వాటి గురించి సంఘములతో ఆత్మ చెబుతుంది. ఇవేవైతే క్రైస్తవ జీవితంలో లేవో వాళ్ళతో చెబుతుంది ఆత్మ. ఏమని? మీకు ఖచ్చితంగా రెండో మరణం వల్ల హాని లేదు. ఎందుకు హాని లేదు? మీలో పిరికితనం లేదు, మీలో అవిశ్వాసం లేదు, మీలో అసహ్యమైన కార్యాలు లేవు, మీలో అబద్ధాలు లేవు, మీలో మాంత్రికుల దగ్గరికి వెళ్ళేటటువంటి మాంత్రమైన కార్యాలు లేవు, ఇంకా విగ్రహారాధన లేదు, అపవిత్రమైన జీవితం లేదు. ఇవేమీ లేవు కాబట్టి మీకు రెండో మరణం వల్ల హాని లేదు. అర్థమవుతుందండి? నేను అనుకున్నా రెండో మరణం వల్ల హాని లేదంటే రెండో మరణం ఉందా మనకి అని అనుకున్నా. తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే రెండో మరణం అసలు మనకి, ఆ రెండో మరణం అనేది మనకు హాని చేయదని అర్థం. ఆ రెండో మరణం అనేది మనకు హాని చేయదు. ఆత్మ చూడండి సంఘంలో ఎంత గొప్పగా చెబుతుందో. మీలో ఉన్న పిరికితనం పోయి, మీలో ఉన్న అవిశ్వాసం, మీలో ఉన్న అసహ్యమైన కార్యాలు, మీలో ఉన్న వ్యభిచార తలంపులు, మీలో ఉన్నటువంటి విగ్రహారాధన, మీలో ఉన్న మాంత్రికుల దగ్గరికి వెళ్ళేటువంటి స్వభావం, ఇవన్నీ పోయినాయి కాబట్టి మీకు రెండవ మరణం లేదు. ఎంత గొప్ప అనుభవం చూడండి.
ఆత్మ సంఘంలో చెబుతున్నటువంటి, సంఘములతో ఆత్మ ఆనందముగా చెప్తున్నటువంటి రెండో మాట ఏందండి? రెండో మరణం వల్ల మనకి ఏ హాని లేదు. అంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది. అది ఒక్కటి మటుకు స్పష్టంగా ఆత్మ చెబుతుంది. అది ఒక్కటే చెబుతుందని కాదు, చాలా చెబుతుంది. ఆత్మ చెప్పే మాట ఏంటంటే మీకు రెండో మరణం లేదు. రక్షణ, మారుమోసు, బాప్తిసం పొంది యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యంలో, యేసు ప్రభువారి యొక్క మరణ భూస్థాపనలో పాల్గొని ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు తిరిగి లేపడిన క్రైస్తవుడికి రెండో మరణము ఏ హాని ఇచ్చేది? అసలు మీకు రెండో మరణమే లేదని స్పష్టంగా చెబుతున్నాడు. అదే విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో తను కాపాడుకున్నటువంటి వ్యక్తికి రెండో మరణం లేదంటున్నాడు. నిజంగా చూడండి, మనకి ఎంత ధన్యతలకు ఆత్మ తీసుకొచ్చిన మాట చెబుతుంది. ఆత్మ ప్రభు తీసుకొచ్చిన మాటలు ఆత్మ చెబుతుంది. ఏమని చెబుతుందండి? ఒకటి, ఆత్మ సంఘములతో ఆత్మ ఆనందముగా చెప్తున్నటువంటి మాట. ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్తున్నటువంటి మాట ఏమని చెబుతుంది? ఒకటి, నీకు జీవకిరీటం ఉంది దేవుని నమ్మినందుకు, కష్టాలు బాధలు అనిపించిన. రెండో మరణం అనేది నీకు ఏ హాని చేయదు. అసలు హాని, రెండో మరణం అంటే నరకం అనేది నిన్ను తీసుకెళ్ళదు. నువ్వు నరకంలోకి వెళ్ళవు. నువ్వు నరకానికి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. ఎందుకు? ఆత్మ చెబుతుంది. నువ్వు ప్రభువుని నమ్మావు, జీవితం బాగుంది, చక్కగా కాపాడుకున్నావు కాబట్టి. మూడవదిగా రండి, ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుతున్న మాట ఏంది? ఈ అయిన తర్వాత సంగతులు చెబుతున్నాడు. ఏమన్నాడు? 4వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రకటన 4 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? ఆత్మ సంఘములతో ఆనందంగా చెప్పినటువంటి మాటలు అయిన తర్వాత, ఆత్మ సంఘములతో ఈ సంగతులు అయిన తర్వాత అంటే ఏ సంగతులు? ఆత్మ సంఘములతో ఆనందంగా చెప్పిన మాటలు. ఆత్మ సంఘములతో ఆనందంగా ఏమని చెబుతుంది? ఒకటి, నీకు జీవకిరీటం ఉందండి. రెండో మరణం నీకు హాని లేదని చెబుతుంది. మూడోదిగా చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? రండి, 3వ మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అందుకే బైబిల్ పాఠం చదివినట్టు వెళ్తే మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. బైబిల్లా చదవాలి. ఏమని చదవాలా? బైబిల్ అలాగా చదివితే బైబిల్ వచ్చిన మొత్తం చదవగలుగుతాం. పాఠంలాగా చదివితే స్కూల్లో ఎట్లా మర్చిపోతాం, సగం అట్లాగే మర్చిపోతాం. ఇది స్కూల్, ఇది ఆధ్యాత్మికమైనటువంటి స్కూల్. ఇది ఈ స్కూల్లో ఎట్టబడితే అట్లా చదవకూడదు. మన స్కూల్లో చదివినట్టు చదవకూడదు. ఇక్కడ ఎలా చదవాలా? స్పష్టంగా, నిదానంగా, ప్రేమపూర్వకంగా, హృదయమార, యథార్థంగా వాక్యం చదవాలి. ఇప్పుడు చదవమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. చాలండి. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? మూడవదిగా, మొదటిగా ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్తున్నటువంటి మాట ఏంటి? జీవకిరీటం ఇస్తున్నా అన్నారు. రెండవ మాట ఏంటండి? రెండవ మరణం నీకు హాని చేయదు. అసలు రెండవ మరణం నీ దగ్గరకు రాదు. మూడవ మాట ఏంటో తెలుసా? మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరుగై ఉన్న మన్నాని ఎప్పుడైనా రుచి చూసారా? చూడలేదా? చూసారా? ఒక మాట చెప్పండి యథార్థంగా. చూసారాక? మీరు అక్క వెనకన్నారు, ఎవరో చూశానన్నారు. చూసారా లేదా? ఏంటా మన్నా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమే మనకు మన్నా, వాక్యమే మన్నా. సరే, మన భాషలో అంటే మన దినాల్లో మనం ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క వాక్యాన్ని మనం మన్నాగా భుజిస్తున్నాము. మన పితరులు తిన్న మన్నా వేరు. మన పితరులు తిన్నారు మన్నా. కానీ ఇప్పుడు మనం తినే మన్నా ఎలాంటిది? అంతకంటే శ్రేష్టకరమైన మన్నా. కానీ బైబిల్లో రాయబడుతూ వచ్చింది దాచబడిన మన్నా. ఎలాంటి మన్నా అండి అది? మరుగైనది అంటే దాచబడింది. మరుగైన మన్నా అని దేవుడు నీకు భుజింపని ఇవ్వబోతున్నాడు. చూడండి, ఆత్మ సంఘములతో ఎంత గొప్పగా చెబుతుందో. మీరు నామకే వాస్తు కాదు, మీరేదో జనరల్గా ఉండేవారు కాదు, మీరేదో జనరల్ మనుషులు కాదు. మీరు ఎలాంటి వారంటే దాచబడినటువంటి పరలోకపు మన్నాని భుజించబోతున్నారు. పరలోకంలో మీ కొరకు దాచబడింది మన్నా. ఆ మన్నాని మీరు ఏం చేయబోతున్నారు?
భుజించబోతున్నారంటే తినబోతున్నారు. చూడండి, పాటలో ఉన్నది, అక్కడ ఆకలు దప్పికలు ఉండవు అనే పాట పాడుకుంటూ వచ్చాం కదా, వస్తాం. ఎందుకంటే అక్కడ సమృద్ధి అనే ఆహారం ఉంది. చూడండి, మరుగైన మన్నాని దేవుడు మనకి ఇస్తున్నాడట. ఎంత రహస్యమో చూడండి. ఆ మరుగైన మన్నాని చూడాలని ఆశ లేదా? వాక్యాన్ని చూసావు, వాక్య వెలుగులో ఉన్న మన్నాన్ని చూసావు, ప్రభు యొక్క దేహము, ప్రభు యొక్క రక్తము మన్నాన్ని చూసావు. సరే, ఆధ్యాత్మికమైన విధానంలో మన పితరులు తిన్నటువంటి మన్నాన్ని కూడా చూసిన అనుభవంలోకి వచ్చాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏందండి? మరుగైన మన్నా. ఎలాంటి మన్నా అది? మరుగు అంటే దాచబడింది, ఎవరికి కనబడదు, ఎవరికి కూడా కనబడకోకుండా దాచాడు దేవుడు. అంత గొప్ప మన్నాని నీకు భుజింపనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మ సంఘములతో చెబుతుంది. ఆత్మ ఏం చేస్తుందండి? సంఘములతో చెబుతుంది. మీరు ఏదో ఊరకనే మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకోవాకండి. ఏమంటుంది? జీవ కిరీటం మీకు ఉంది. ఆనందంగా చెబుతున్నాడు ఆత్మ సంఘములతో. మీకు జీవ కిరీటం ఉంది, మీకు రెండవ మరణం వల్ల హాని లేదు. మూడవదిగా ఆత్మ సంఘములతో ఏమంటుంది? మరుగైన మన్నాను నీకు భుజింపనిస్తాను. ఆ మన్నా చాలా శ్రేష్టకరమైంది, చాలా గొప్పది. దాచబడినటువంటి మన్నాని దేవుడు మనకిస్తున్నాడు. ఆత్మ స్పష్టంగా చెబుతుంది. ఇది ఎప్పుడైనా నిన్నావా? పరలోకంలో నీకు మన్నా ఉందా, అది నువ్వు తినబోతున్నావా, నీ కొరకు దేవుడు దాచాడు అని ఎప్పుడైనా విన్నావా? మరి అంత గొప్ప మన్నాని దేవుడు దాచి నీకు ఇవ్వబోతున్నందుకు మనం ఏం చేయాలా? ఆరాధించాలి. నీకు జీవకిరీటం ఇవ్వబోతున్నందుకు ఆరాధించాలి. ఇంకా నీకు రెండవ మరణం రాకుండా ప్రభు చేసినందుకు ఆరాధించాలి. మూడవదిగా మరుగైన మన్నాను దేవుడు నిన్ను ఇవ్వటానికి అవకాశం దేవుడు తన కృపలో క్రీస్తు ద్వారా ఇస్తున్నందుకు దేవుడిని ఏం చేయాలా? ప్రభు యేసు క్రీస్తు ప్రభు నామములో ఆరాధించాలి. ఇక 4వ విషయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ విషయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 4వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ 4వ మాటను చూస్తున్నాం. ఆత్మ సంఘములతో ఆనందంగా చెప్తున్న మొదటి మాట ఏంటి? నీకు జీవ కిరీటం ఉంది, అది ఇవ్వబోతున్నాడు ప్రభు అని చెబుతున్నాడు. రెండో మాట ఏంటి? రెండవ మరణం వల్ల నీకు హాని లేదని చెబుతున్నాడు. మూడో మాట ఏంటి? మరుగైన మన్నాను నిన్ను భుజింపనివ్వ చేస్తున్నాడు ప్రభు అని చెబుతున్నాడు. అంటే అదే భుజింపనిస్తున్నా అంటే అర్థం ఏంటి? నువ్వు భుజిస్తున్నావు అని అర్థం. ఇక 4వ మాట ఏమని రాబడితే వచ్చిందంటే, తెల్లని వస్త్రాలు ఇస్తున్నాడు నీకు. ఆత్మ చెబుతున్న మాట. ఆత్మ ఏమని చెబుతుందండి? తెల్లని వస్త్రాలు. ఇప్పుడు ఎంతమంది తెల్లని వస్త్రాలు వేసుకున్నారు? చేతులు ఎత్తండి. ఒక జయరాజ్ పాల్ తప్పక ఇంకెవరో తెల్లని వస్త్రాలు అంతగా వేసుకున్నట్లేరు. అవునా? తెల్లని వస్త్రాలు. సరే, ఇక్కడ మనకు లేవు అనుకోండి తెల్లని వస్త్రాలు, కానీ ఉండే ఒక చోట. ఎక్కడ? పరలోకంలో. ఎప్పుడన్నా తెల్లని వస్త్రాలు కుట్టించుకున్నాం మనం? నాకు తెలిసి బాప్తిసం టైంలో తీసుకుంటాం. ఎప్పుడు గుట్టించకపోయినా బాప్తిసానికి అయితే తెల్లని వస్త్రాలు కంపల్సరీ తీసుకుంటాం. ఎందుకంటే ఆ నీళ్ళలో నుంచి లేచేటప్పుడు ఎటు బట్టల తెల్లని వస్త్రం మన మీద వేస్తారు కాబట్టి, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి పరిశుద్ధుండి అని చెప్పని తెల్లని వస్త్రాలు వేసుకుంటాం. వేసుకోరా? వేసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉండేది. కొత్త బట్టలు, కొత్త బాప్తిసం, క్రీస్తులోకి రావడం, కొత్త దినం, క్రీస్తులో కొత్త జీవితం, ఎంత ఆనందమో. నేనంట కదా, మనం కుట్టించుకుని లేదా కొనుక్కుని వేసుకున్న తెల్లని వస్త్రాలకే మనం ఎంత సంతోషిస్తుంటే, పరలోకంలో ప్రభు తాన దగ్గరున్నటువంటి తెల్లని వస్త్రాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఏమని రాబడుతూ వచ్చిందండి? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సాధ్యసులో నీ వద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రము ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. కాబట్టి 4వ మాట ఏంటంటే, తెల్లని వస్త్రాలను ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? తెల్లని వస్త్రాలు. ఎంత తెలుపు అంటే, ఇప్పుడు తెలుపుదనం మన కళ్ళు చూడగలుగుతాయా? ఎండలోకి వెళ్ళండి, నలుపుని చూస్తాం, తెలుపుని చూస్తామా? తెలుపుని చూస్తా అక్క. ఎండ బాగా వస్తుంది అనుకోండి, మే నెలలో మంచి ఎండ వస్తుంది, బాగా విపరీతమైన ఎండ. ఎండలోకి వెళ్ళి తెల్ల బట్టలు వేసుకున్న అతను నుంచున్నాడు అనుకో, నల్ల ముఖం నాలాగా ఉందనుకోండి, మీకేం కనపడతాయి అక్క? ఎందుకు కనపడతాయి అక్క? తెల్ల
తెల్లటి బోర్డు మీద నల్లటి మచ్చ కనపడితే ఏం కనపడింది నీకు ఫస్ట్? మరి అదేగా కనపడేది. తెల్లని ఎందుకు కనపడతాయి? చూడండి, ఆ ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ తెల్లని వస్త్రాలు చూడాలంటే మనం చూడలేం. చూడగలుగుతాం ఆ ఎండలో? మన కళ్ళు ఎలా అనిపిస్తాయి అంటే కొద్దిగా ఏమంటారు, కానీ చూడలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్ అంతా మన కళ్ళకు పడినప్పుడు ఆ తెలుపుదనాన్ని మనం చూడలేక కళ్ళు ఏం చేస్తాం, కాకుండా పక్క తిప్పుకుంటాం, లేదంటే కళ్ళు మూసేసుకుంటాం, అటు ఇటు తిప్పేస్తాం. ఎందుకని? ఆ తెలుపుదనాన్ని చూడలేం. ఒక మనుషుడు కుట్టిన వస్త్రాలు వేసుకున్న మనిషి రోడ్డు మీద ఎర్రటెండలో నిలబడితే ఆ ఎండలో ఆ వస్త్రాన్ని మనం చూడలేక తలదిప్పేసుకుంటుంటే, ప్రభువుతో పాటు సంచరించేటప్పుడు ప్రభు ఇచ్చే వస్త్రాలు వేసుకుంటున్నప్పుడు ఇంకెంత బాగుంటాయో చూడండి. ఎంత గొప్ప తెల్లని వస్త్రాలు అంటే, ఆ వస్త్రాలను చూస్తుంటే నాకు తెలిసి ఆ తెల్లని వస్త్రాలు చూస్తే, ప్రభా ఎవరు తయారు చేసి ఉంటారు ప్రభా, మా భూలోకంలో ఇలాంటివి తయారు చేయలేదే ఎవరు కూడా, ఎంతో గొప్ప శ్రేష్టకరమైన వస్త్రాలు నాకు ఇచ్చేవని ప్రభుని ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. నాకు తెలిసి ఏ టైలర్ కూడా, ఏ బట్టల షాప్ అతను కూడా, ఎవరు కూడా ఎవరు వస్త్రాలు తయారు చేసి ఎవరు కూడా ఇంత తెల్లని వస్త్రాలు ఎవరూ కూడా తయారు చేయలేదు. ప్రభా ఎంత గొప్పగా ఉంది తెల్లని వస్త్రం అని మనం ఏం చేస్తాం? ప్రభువుని ఆరాధన చేస్తాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో సంచరిస్తున్నాం మనం. ఎంత గొప్ప ధన్యత! ఆయన ఇచ్చే వస్త్రాలు ధరించుకుని, ఆ తెల్లని వస్త్రాలు ఆయన ఇస్తున్నాడు, ఆయన ఇచ్చే వస్త్రాలు ధరించుకుని ఆయనతో పాటు మనం సంచరిస్తున్నామంట. ఎంత గొప్ప ధన్యత! ఆత్మ చెబుతుంది, మీరు ఎలాంటి వాళ్ళంటే ప్రభువు మీకు ఒక తెల్లని వస్త్రాలు ఇస్తున్నాడు, ఆ తెల్లని వస్త్రాలు మీకు ధరింపజేస్తున్నాడు. ఆ తెల్లని వస్త్రాలు మీరు ధరించుకుని మీరు అక్కడే ఉండరు. ఏం చేస్తున్నారు? ఆయనతో పాటు సంచారం చేయబోతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ, ఆయన ఎటు తిరిగితే అటు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనతో పాటు సంచరించబోతున్నారు. మీరు సహజమైన వారు కాదు. ఆత్మ మర్మాన్ని బయలుపరుస్తుంది. ఏమనండి? 4వ విషయం, తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభువుతో పాటు మనం సంచరిస్తున్నామట. అందరూ అడగొచ్చు, ప్రభా వీళ్ళెవరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు? వీళ్ళెవరు? నా కొరకై అపవిత్రపరుచుకున్నటువంటి వారు, తమ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నటువంటి వారు. వీళ్ళెవరో తెలుసా? నా కొరకై, నా నిమిత్తమై తమ జీవితాన్ని అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు. అందుకే వారికి తెల్లని వస్త్రాలు ఇచ్చే. చూడు వాళ్ళు ఎలా ఉండారని ప్రభువుని అడిగిన ప్రతి ఒక్కరికి ప్రభు చెబుతాడు. ఏమని? వీళ్ళ తమ జీవితాన్ని అపవిత్రపరచుకున్నటువంటి వారు, అపవిత్రతకు దూరంగా ఉండేవారు, అపవిత్రమైన జీవితాన్ని నుంచి విడుదల పొందినటువంటి వారు. చూడండి, ప్రభా ఓహో మేము కూడా అపవిత్రమైన జీవితాన్ని నుంచి విడుదల పొందినట్లయితే మేము కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని మీతో పాటు సంచరించే వాళ్ళమేమో. పోలినే ప్రభా వారికి అన్ని ధన్యత ఇచ్చాం. చూడండి, ఆత్మ సంఘములతో ఆనందముగా చెబుతుంది, దుఃఖంతో చెవట్ల. ఏమని? ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్న మాట ఏంటి? మీకు జీవ కిరీటం ఉంది. 2 మొదటి జీవ కిరీటం, 2 రెండవ మరణం వల్ల మీకు అసలు హానే లేదు. 3 మరుగైన మన్నాను మీకు భుజింపనిస్తాను అంటున్నాడు. 4వదిగా చూడగా తెల్లని వస్త్రములు మీకు ధరింపజేయబట్టడం ద్వారా మీరు ప్రభువుతో పాటు సంచారం చేస్తున్నారు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభుతో పాటు సంచారం చేస్తున్నారు, ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు. ఎంత గొప్ప ధన్యత! ఇది ఆత్మ తెలుసుకోలేని మనకి, మర్మాన్ని గ్రహించలేని మనకు తెలియపరుస్తుంది. వీటి గురించి చెప్పాలంటే చాలా మర్మం ఉంది. ఆ మర్మం చెప్తే మీకు ఇప్పుడు టైం చాలు. కాబట్టి 7 విషయాల గురించి 7 మర్మాలు ఉంటాయి, చాలా విషయాలు. కాబట్టి ఎన్నో మాట ఇది? 4వ మాట ఏంటండి? తెల్లని వస్త్రాలు ధరింపజేయం. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనన్నే లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును తీయనేరడు. అదే కాబట్టి ఆత్మ సంఘములో చెబుతున్న ఎన్నో మాట ఇది? 5వ మాట ఏంటంటే, బైబిల్లో రాయబడిన మాట, నీ ఎదుట తలుపు అన్నది తీయబడి ఉందంట. ఎవ్వడును వేయలేని తలుపు నీ కొరకు దేవుడు తెరిచాడు. ఎవ్వడును వేయలేనటువంటి తలుపు నీ కొరకు దేవుడు తెరిచాడు. చూడండి, ఆత్మ ఎన్ని గొప్ప మాటలు చెబుతుందో. ఆత్మ సంఘములతో ఆనందముగా చెబుతుంది. ఏమని?
ఒకటి నీకు జీవ కిరీటం ఉంది, రెండో మరణం వల్ల నీకు హాని లేదు, 3 మరుగైన మన్నాను నువ్వు భుజించబోతున్నావు, 4 తెల్లని వస్త్రాలు నీకు ఇవ్వబోతుంది. కాబట్టి ప్రభుత్వం సంచారం చేయబోతున్నావు. నువ్వు ఎక్కడ వేసిన గొంగళ పురుగు అక్కడ ఉండకోకుండా ప్రభుత్వంతో పాటు సంచారం చేయబోతున్నావు. 5వదిగా చూడగా ఆత్మ సంఘములతో ఎలా చెబుతుంది? ఏం చెప్పిన మాట మీరు విన్నారా? ఆత్మ సంఘములతో ఎలా చెబుతుంది? మరి ఆ మాట చెప్పాలి. ఆత్మ సంఘములతో ఆనందంగా చెప్పుచున్న 5వ మాట ఏంటంటే, తలుపు నీ కొరకు తీయబడింది, ఎవడు వేయలేనటువంటి తలుపు. మొదటే చెప్పే కదా, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నేను పరలోకానికి వెళ్తానా లేదా, నేను పరలోక రాజ్యంలో ఉంటానా లేదా, దేవుడే నువ్వు పరలోకానికి వెళ్తాను నీ కోసం తలుపు తెరిచినప్పుడు ఇంకెళ్తానా లేదా డౌట్ ఏంటి? అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తున్నారండి? మీరు చెప్పండి పోనీ. మరి ఆ డౌట్ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం కదా, అంతే కదమ్మా. అవిశ్వాసం ఉంటే పరలోకానికి వెళ్తానో లేదో. భక్సింగ్ గారిని ఒక వ్యక్తి అడిగాడు, ఏమని నువ్వు పరలోకానికి వెళ్తావంటే దేవుని చిత్తమైతే వెళ్తానన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలని దేవుని చిత్తమే, కానీ నేను వెళ్ళలేనా అని అనలా. ఆయన దేవుని చిత్తమైతే నేను వెళ్తానన్నాడు. వెళ్ళనన్నాడా? వెళ్తానో లేదా అన్నాడా? దేవుని చిత్తం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ఆత్మ సంఘములతో ఆనందంగా చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు? నీ కొరకు తలుపు అన్న తీయబడింది, ఎవడు వేయలేనటువంటి తలుపు. ఏ తలుపు? మత్తయి సువార్తలో అక్కడ మనం చూసినట్టయితే పేతురుతో అంటాడు, ప్రభు పేతురు పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చాను అన్నాడు. ఏమన్నాడు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఏ పరలోకపు తాళపు చెవులు అయితే పేతురుకి ఇచ్చాడో ఆ తలుపులు నీ కొరకు నా కొరకు తెరిచి ఉన్నాడు దేవుడు. ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆ తలుపులు తెరిచాడు. ఆ తలుపులు తెరిచి ఏం చేస్తున్నాడు మనల్ని? ఇప్పుడు చూడండి, మనం ఇంటి దగ్గరికి వెళ్తాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు ఓపెన్ చేస్తుంటే ఏం చేస్తాం? లోపలికి వెళ్తాం. ఫస్ట్ కొట్టి, తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే అసలు ఉండారా లేదని లోపల చూస్తాం. అసలుకైతే అడుగైతే పెడతాం కదా లోపలికి. తలుపేసి ఉంటే బయటే ఉంటాం. తలుపు కొట్టినా తీయపోతే ఇంటికి తిరిగి వెళ్తాం, అంతే. కాబట్టి ఇక్కడ 5వ కోణం ఏంటంటే, ఆత్మ సంఘములతో ఆనందంగా ఏమని చెబుతుందంటే, నీ కొరకు తలుపు తెరవబడి ఉంది. పరలోకపు తలుపు నువ్వు ఎప్పుడు వచ్చినా లోపల పరలోకాన్ని ప్రవేశించడానికి నీ కొరకు తెరవబడి ఉంది. ఈ క్షణం నువ్వు పరలోకానికి రా. ఏ క్షణంలో పరలోకానికి వచ్చాడంటే, ప్రభు అనుకోని గడిలో ప్రభు ఎప్పుడు వస్తాడో, ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మనం పిలిచినప్పుడు, ప్రభు మన కొరకే తన యొక్క పరలోకపు ద్వారాన్ని మన కొరకు తెరిచి ఉంచాడు. ఎందుకు? మనం ఎప్పుడు పరలోకానికి వెళ్తే అప్పుడు వెళ్ళిపోవడానికి, ఎప్పుడు పరలోకానికి వెళ్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోవడానికి మన కొరకు తెరిచాడు. మరి ఆ యొక్క తలుపు తెరవబడిన తలుపు ఎలా ఉంది? ఎవడో వేయలేడంట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? దానిని ఎవడును వేయనేరడు. మరి తలుపు వేయడానికి ఎవరికి అధికారం లేదు. నువ్వు వెళ్ళకుండా పరలోకం వెళ్ళకోకుండా ఆపడానికి. అంత గొప్ప తలుపుని నీ కొరకు ప్రవేశం చేశాడు, తెరిచి ఉంచాడు. అంటే నీ కొరకు పరలోకపు ద్వారాన్ని ప్రతి గడియ తెరిచే ఉంచాడు దేవుడు. దాని కొరకు ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 5. ఇక 6వ మాటను చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. కొంచెం ప్యానే అమ్మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 9వ వచనం. చాలు అన్న. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఎన్నమాట ఇది? 6. మొదటి మాట ఏంది? ఆత్మ సంఘములతో ఆనందముగా చెప్పుచున్న మాట. మొదటిది ఏమని చెబుతుంది? ఆత్మ సంఘములతో మీకు జీవ కిరీటం ఉంది, పరలోక రాజ్యంలో ప్రభు ఇవ్వబోతున్నాడు. 2 పరలోక రాజ్యం అంటే ప్రభువుని మీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. 2వదిగా రెండవ మరణం వల్ల మీకు హాని లేదు. 3వదిగా మరుగైన మన్నాను మీరు భుజించబోతున్నారు. 4వదిగా తెల్లని వస్త్రాలు మీకు ఇవ్వబడుతున్నాయి. వాటిని ధరించుకుని ప్రభువుతో పాటు సంచారం చేస్తున్నారు. 5వ మాట, మీ కొరకే పరలోక ద్వారం ఎప్పుడు 24/7 నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కొరకు పరలోకానికి వెళ్ళడానికి ద్వారం తెరవబడి ఉంది. ఇది ఎన్నమాట? 5. ఎల్షద్దై తలుపులు నేతమేమో కానీ పరలోక ద్వారం తలుపులు దేవుడు తెరిచే ఉంచాడు నీ కోసం.
అవును కదా. ఈ ద్వారాలు ఎందుకు వేస్తాం? కుక్కలు దొంగలు వస్తారని వేస్తాం. కానీ పరలోక ద్వారంలో కుక్కలు దొంగలు వెళ్ళటానికి లేదు కదా. కానీ ఆ ద్వారం ఎప్పుడు నీ కొరకు తీయబడి ఉంది. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ ద్వారం అన్నది తలుపులు, తెరవబడినటువంటి తలుపుల గురించి. ఆవిడ ప్రియులారా, ఎన్నో మాట ఇది? 5వదిగా పరలోక ద్వారములు ఎప్పటికెప్పటికి ఎన్నటికి నీ కొరకు తెరవబడి ఉండే పరలోక ద్వారం. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి, నరకానికి వెళ్ళటానికి కాదండి, పరలోకానికి వెళ్ళటానికి. ఇక మనం చూసినట్టు ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ మనం చూడాల్సింది పరలోక ద్వారం నీ కొరకు తెరవబడి ఉండే నువ్వు పరలోకానికి వెళ్తాను. ఇక 5వ మాటను చూద్దాం. క్షమించండి, 6వదిగా చూడగా ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రకటన గ్రంథం 3:9 మనం చదివాం. నేను నిన్ను ప్రేమించుతానని. 6వ మాట ఏందండి? నేను నిన్ను ప్రేమించుతుని. కాబట్టి 6వ మాట ప్రభు ఇక్కడ గత దినాల్లో, నేడు రాబోతున్న దినాల్లో, పరలోకంలో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? అది అసలు దేవుని యొక్క విధానం ఏంటంటే ప్రేమే. ఇక్కడ జరిగిన దినాలు, జరుగుతున్న దినాలు, జరగబోయే దినాలు, పరలోకంలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? అది తెలియపరుస్తున్నాడు. ఆత్మ ఏమని చెబుతుందండి? ఆత్మ ఏమని చెబుతుంది? ఆత్మ సంఘములతో తెలియపరుస్తున్న మాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు ప్రేమ ఎలాంటిదంటే వాడబారని ప్రేమ. ఎలాంటి ప్రేమ? వాడబారనిది. ప్రభు ప్రేమ ఎలాంటిదంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటున్నాం కదా. అంటే ఏ చెట్టు అది? పచ్చని చెట్టు అని అర్థం. ఏ చెట్టు? పచ్చని చెట్టు. ఎండిపోయిన చెట్టు కాయలు ఇచ్చిద్దా? అదే ఎండిపోయింది, ఇంకా కాయలు ఆడి ఇచ్చింది. పచ్చని చెట్టు. ప్రభు ప్రేమ కూడా అలాంటిదే. ఎప్పుడు పచ్చని చెట్టు చూడండి ఎంత బాగుండేదో చూడాలనిపించింది. ఎండిపోయిన చెట్టుని చూడాలనిపించిందా? లేదు. చూడండి, బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్ని చూడాలనిపించింది, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చూడాలనిపించిందా? సరే మన భాషలో చూద్దాం. పెళ్లి చూపులకి వెళ్ళామనుకోండి, బాగా తిండి తినక అనారోగ్యాన్ని తెచ్చుకుని నాలాగా బక్క చిక్కిపోయి, నాకంటే ఇంకా బలహీనుడిగా ఉండి గాలి వస్తే కొట్టుకుపోయే లాంటి వాడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపులకి వెళ్ళామనుకోండి, వాడిని చూసిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి అయిన తర్వాత అట్టయితే తప్పదురా నా కర్మ అనుకుని ఉండిద్ది భార్య. పెళ్ళికి మొదలు అట్లాంటి వాడు ఉంటే ఎందుకు ఎట్లాంటి వాడు చక్కనోళ్ళు చేసుకుందాం అనుకుంటారు. ఎందుకు? అంత దరిద్రంగా ఉంటే చేసుకుంటారు ఎవరైనా? నేను ఎందుకు చెబుతున్నా అంటే, ప్రభు ప్రేమ ఎలాంటిదంటే చక్కనిది, సౌందర్యం కలిగినది, వాడబారనిది, పచ్చగా వికసించే ప్రకాశించేది ప్రభు ప్రేమ. అంత గొప్ప ప్రేమని అంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని ఆత్మ ఆనందంగా చెబుతుంది. మీరు ఎంత ధన్యులో తెలుసా? ప్రకటన గ్రంథం కాదు, యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది. ఏమని? దేవుడు లోకాన్ని ఎంతో, ఆ సత్యాన్ని ఆత్మ చెబుతుంది. మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంతటి ప్రేమ అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 30-37 రాయబడుతూ వచ్చింది. ఏమనమ్మా? తెలియదంట. ఏమని? ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధేవుడు. దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు ఆయనతో పాటు సంవత్సరం మనకి ఎందుకు ఇవ్వడు? గొప్ప ప్రేమ. అంటే వండర్ఫుల్ లవ్, ఎటర్నల్ లవ్, నిత్యత్వపు ప్రేమ. ఇది ఎంతో గొప్ప ప్రేమ. ఎటర్నల్ లైఫ్, నిత్యత్వపు జీవితము. ఆ నిత్యత్వంలో గొప్ప ప్రేమని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే అస్సలు వాడిపోవడానికి కూడా లేదు. ఎంత గొప్ప ప్రేమను మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమను చూడండి. భర్త ప్రేమ వాడిపోయేది, భార్య ప్రేమ వాడిపోయేది, అన్నదమ్ముల అక్క చెల్లెల ప్రేమ వాడిపోయేది, సహోదరుల ప్రేమ వాడిపోయేది, సేవకుల ప్రేమ వాడిపోయేది, విశ్వాసుల ప్రేమ వాడిపోయేది, అందరి ప్రేమ వాడిపోయేది. మరి వాడిపోని ప్రేమ ఏంటి? అంతే. ఏం ప్రేమ? దేవునిది. అందుకే అంటాడు కదా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తానంటే శాశ్వత ప్రేమ. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆత్మ చెబుతుంది
ఇప్పటికే మిమ్మల్ని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో ఇప్పటికీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఏదో సిలువ కార్యం జరిగేటప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్న మాట విని మీ పాపలు ఒప్పుకున్న తర్వాత దేవుడు నన్ను ప్రేమిస్తలేదని అనుకుంటున్నావేమో. అంటే జీవితం మారిన తర్వాత కష్టాలు, శ్రమలు, బాధలు వస్తున్న దాన్ని బట్టి చూసి మనుషులు అనుకుంటారు దేవుడు నన్ను ప్రేమిస్తలా, దేవుని ప్రేమ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవుడు నన్ను ప్రేమించుకోండి దూరంగా వెళ్ళిపోయామో అనుకుంటాం. కానీ బైబిల్ అంటుంది కదా, ఏమంటుంది? ఏంటక్క? ఏం కావాలి? ఇంజక్షన్. ఇక్కడ ఇంజక్షన్లు ఇవ్వట్లేండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడగా శాశ్వతమైన ప్రేమ. ఏమనుకుంటామంటే రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందిన తర్వాత దేవుని ప్రేమ నాకు దూరమైంది, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అయ్యో దేవుడు నన్ను కాదనుకున్నాడు, నా కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ వచ్చేసి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో. నో, దిస్ డిసిషన్ ఈజ్ రాంగ్. ఈ తీర్మానం అన్నది కరెక్ట్ అయింది కాదు. నువ్వేదైతే డిసిషన్ చేసుకున్నావో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను కాదన్నాడు అన్న డిసిషన్ ఏదైతే నువ్వు తీసుకున్నావు, తీర్మానం చేసుకుంటున్నావో, దట్ ఈస్ రాంగ్. ఎందుకు? ఎటర్నల్ లవ్, ఎప్పటికి నిత్యత్వం నుండి ప్రేమ ఆయన దగ్గర ఉంది. వాడిపోయే ప్రేమ కాదు. భర్త ప్రేమ వాడిపోయేది, భార్య ప్రేమ వాడిపోయేది, స్నేహితుల ప్రేమ వాడిపోయేది, అన్నదమ్ముల ప్రేమ వాడిపోయేది, అక్క చెల్లెళ్ళ ప్రేమ వాడిపోయేది, రక్త సంబంధికుల ప్రేమ వాడిపోయేది, బంధువుల ప్రేమ వాడిపోయేది, స్నేహితుల ప్రేమ వాడిపోయేది, ఆత్మీయ విశ్వాసులు, తోటి విశ్వాసుల ప్రేమ వాడిపోవచ్చు, సేవకుల ప్రేమ వాడిపోవచ్చు. కానీ ఎటర్నల్ లవ్, నిత్యత్వపు ప్రేమ వాడిపోయినది. అంతటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అది చెబుతున్నాడు సంగమత ఆత్మ, ఆనందంగా చెబుతున్నాడు. ఓ ప్రియులారా, సోదరా, సహోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి కలిసేదానికి వచ్చిన నీవు గమనించాల్సింది ఏంటంటే, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిత్యము ఎప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తన కుమారుని బట్టి. ఎప్పటికీ ప్రేమిస్తున్నాడు దేవుడు తన కుమారుని బట్టి, నిన్ను మటుకు వదల్లా. కానీ మనం ఏమంటాం? చెప్పు రాములం అక్క, అయ్యా దేవుడు నన్ను మర్చిపోయాడు అయ్యా, ఇదేనా అక్క రాములం అక్క? ఎప్పుడన్నా అంటాం పొరపాటున అనవా? జ్యోతక్క చెప్పాలి. చెప్పు జ్యోతక్క, ఏ అనారోగ్యం ఎక్కువ వచ్చినా, షుగర్ ఎక్కువైనా తక్కువైనా దేవుడు మర్చిపోయాడు అని అంటావా లేదా? సహజంగా ఎడగొట్టి వచ్చింది ఆ మాట, అవునా కదన్నా? అందరే అన్న మీరే చెప్పాలి. ఇంటికాడ ఉంటారు కదా, అంటారు ఎప్పుడన్నా? ఎప్పుడో ఒకటి వచ్చేదిలే, రాకుండా ఎందుకు ఉండేది, వస్తానే ఉండేది. కానీ ఎప్పటికీ దేవుడు మర్చిపోడు అసలు. చూడండి, నేను నా జీవితంలో 2022 అట్టుకుంటా, మా చిన్నపాప పుట్టింది అప్పుడేనన్నా, 2022లోనే 23లోనే మా పాప పుట్టింది. 22 కదా, 22 నవంబర్ 21 మా పాప పుట్టింది. నవంబర్ 27 మా పాప పుట్టిన 7 రోజులకి పుట్టింది. 21కి 27కి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కొట్టుకుని ఏమైపోయింది, వాళ్ళు తిట్టుకుని మా ఇంట్లో వాళ్ళే, మా బాబు మరిది వాళ్ళు వీళ్ళు తిట్టుకుని నన్ను ఒక్కనే వంటరం చేసి వెళ్ళిపోయారు. ఏం చేసి వెళ్ళిపోయారు? వంటర్ని. 7 నెలలు కాదు, క్షమించండి, 7 రోజులు పాప. ఓ పక్కనేమో ఆపరేషన్ అయ్యింది, 3 ఆపరేషను, ఆమెను చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. వీటిల్లో తెల్లవారుజామున ఫోను. ఏంటి ఆ ఫోను? స్టీఫెన్ అన్న ప్రభు మహిమ పిలువబడ్డాడు. అటు సమాధి, ఇటు పిల్లలు. అప్పటికి మా 2వ పాప, 1.5 సంవత్సరం పాప. మరి ఆమె పాడు పట్టియాలి, ఆమె చూసుకోవాలి. ఎట్లా చూసుకున్నానంటే, కాళ్ళు ఎట్లా పండుకుని కాళ్ళ మీద వరకు ఉయ్యాలు తీసుకొచ్చి 3వ పాపన ఉయ్యాలు వేసి ఊపుతూ, 2వ పాపని భుజం మీద పడుకున్నప్పుడు ఇక్కడ చేతి మీద వేసుకుని పడుకుని ఈ పాపను జోకొడుతూ ఆ పాపను ఊపుతూ అట్లా జీవిస్తూ వచ్చా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకు అనిపించింది అప్పుడు దేవుడు మాట్లాడాడు, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ గర్భవాసన పుట్టిన బిడ్డలైనా, నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులైనా అందరూ నేను విడిచిపెట్టేవాళ్ళే. ఎవరు నీతో ఉండరు, కానీ నీతో ఉండేది నేను ఒక్కడే. అందరూ ప్రేమ నువ్వు దూరంగా ఉండొచ్చు, వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రేమ ఉంటే విడిచిపెడతారా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. నేను ఒక్కడనే మిగిలిపోవచ్చు వచ్చింది. నా దేవుడు, మా తండ్రి, మా యొక్క తమ్ముడు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక చేయడానికి. మా అమ్మగారు లేదు, మాకు అంటూ ఆడపిల్ల కూడా లేదు. అదే మా దరిద్రం. అందుకే దేవుడు 3 ఆడపిల్లలు ఇచ్చాడు. చూడండి ఎంత బాధ అంటే, ఆ రోజు దేవుడు మాట్లాడాడు, అసలు ఈ లోకంలో ఎవరిని నువ్వు నమ్మొద్దు, ఎవరిని నువ్వు నమ్మొద్దు. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్తారు, కానీ ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టినోడు ఎవరైనా ఉండాలంటే అది నేనే. చూడు, నీ బంధువులందరూ నిన్ను విడిచిపెట్టి నేను విడిచిపెట్టానా?
ఇక్కడ పిల్లల్ని ఆడిస్తూనే ఉండ, అక్కడ భూస్థాపన కార్యక్రమానికి అన్నీ రెడీ చేస్తున్నా. మళ్ళీ వీళ్ళకి ఇడ్లీలు ఆ టైంలోనే ఏం ఇడ్లీలు వేసాను తెలుసా? క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ, ఇంకా కొత్తిమీర ఇడ్లీ, ఇంకా కరివేపాకు ఇడ్లీ, ఇవన్నీ వేస్తూ వచ్చా. ఆ రోజు మీరు అందరూ చేయలేండి, స్పెషల్ వంటకం వండుతూ వచ్చా. కానీ దేవుడు అన్నిట్లో తోడుకుంటూ వచ్చాడు. శాశ్వత కృపణ ప్రేమను కనపరిచాడు. అందరూ విడిచిపెట్టిన. ఎందుకంటున్నానంటే ఆత్మ అదే చెబుతుంది. ఆత్మ సంఘములతో ఏమని చెబుతుంది? దేవుని ప్రేమ ఎన్నడూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. పోనీ పాపంలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిద్దా? పోనీ పాపం చేసి, ఇప్పుడు దేవుని ప్రేమ మనల్ని విడిచిపెడతా, మరి పాపంలో ఉండే వ్యక్తి దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిద్దా వెళ్ళదా? పౌలు రాస్తాడు, పౌలు అట్టుకుంటే కొరింథీయులకి అక్కడ రాస్తూ ఉంటాడు ఏమని? ఎక్కడ పాపం విస్తరించినా అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుందంటే దేవుని ప్రేమ. ఎక్కడ పాపం ఎక్కువ ఉందో అక్కడ దేవుని ప్రేమ కూడా ఎక్కువ ఉంది. అంటే పాపం ఉన్న చోట దేవుని ప్రేమ ఉంది, పరిశుద్ధులు ఉన్న చోట దేవుని ప్రేమ ఉంది, పరలోక రాజ్యంలో కూడా దేవుని ప్రేమ ఉంది. అందుకే ఆత్మ చెబుతున్న మాట ఏంటి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, తానే నిన్ను ప్రేమించుతున్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎక్కడ? పరలోకపు ప్రేమ. పరలోకంలో ప్రేమిస్తున్నాడు, భూమి మీద కూడా. నేటికి మనల్ని అందరూ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టలేకుండా, కదా, ఆయన విడిచిపెట్టకోకుండా తన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆత్మ చెబుతుంది. మీరు బలహీనలు కావద్దు. మీరు కష్టాలు, బాధలు, శ్రమలను బట్టి, అనేక పరిస్థితులను బట్టి మీరు బలహీనలు కావద్దు. మిమ్మల్ని ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరమందు ఆకాశం, మహాకాశం పట్టజని గొప్ప దేవుడు గుండి ఆ సింహాసనం మీద ఆసీనుడై ప్రజల చేత, పరిశుద్ధుల చేత, దోతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రేమగలు ఆరాధించబడుతున్న తండ్రి పరమందు ఉన్నాడు. ఆయన తన కుమారుని ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎన్నమాట ఇది? 6. ఆత్మ సంగములతో ఆనందముగా చెప్పుచున్న మాట. 6వ మాట ఏంటి? దేవుడు ఎప్పటికీ ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ లవ్, నిత్యత్వ ప్రేమ, నిత్యత్వపు జీవం ఎప్పటికీ మనం ప్రేమిస్తూనే ఉన్నాడు అన్నది ఆత్మ చెబుతుంది. నేటికి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. రాబోయే రోజు మనం ఉంటే మనల్ని కూడా ప్రేమిస్తాడు. అది నిత్యత్వం కలిగిన ప్రేమ. ఆ ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టి ఇంకా వెళ్ళలేదు, మీతోనే ఎప్పటికీ ఉండిద్దని ఆత్మ చెప్తున్నాడు ఆనందంగా. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఆత్మ సంగములతో ఆనందముగా చెప్పుచున్న 7వ మాట ఏంటంటే, ఏంటి 7వ మాట? ఏంటంటే 7వ మాట చెబుతుంది ఆత్మ సంగములతో ఏమని చెబుతుంది? చెప్పాలి, నేను చెప్తా చూడండి. ఆ దేవుని కొత్త పేరు. అది కాదండి ఇప్పుడు చెప్పాను మాట. మీరు అందరూ అదే చెబుతారని నాకు తెలుసు. కాదు 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 నేను చెప్తానండి. 7వ మాట ఏంటంటే నూతనమైన యెరూషలేమని. నేను తెలుసాక అలా ఆయన ఆలయంలో స్తంభముగా లేదా నూతన యెరూషలేమని పేరు, ఇవన్నీ మీరు చెబుతారని నాకు తెలుసు. ఎందుకంటే ఆడ ఉంటాయి కాబట్టి మీరు వాక్యం ఏం చెబుతారు అన్నది అర్థమైపోతుంది ఇక మీకు. అంటే నేను చెప్పే మాట ఇప్పుడు వేరు. ఏమని రాయబడుతుంది తెలుసా? నా దేవుని ఆలయంలో నుండి ఎన్నటికీ వెలుపలకపోవడంట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా దేవుని ఆలయంలో నుండి ఎన్నటికీ వెలుపలకపోడు. బా, ఆత్మ చెప్తున్న మాట ఇది మనకు అవసరం. ఏమని చెబుతుందండి ఆత్మ? ఒక్కసారి దేవుని ఆలయం పరలోకాల్లోకి మీరు ప్రవేశించారంటే, ప్రభువే దేవాలయంగా ఉండి ప్రకాశిస్తున్నటువంటి ఆలయంలోకి నువ్వు వెళ్ళావంటే ఇక ఎన్నటికి బయటికి రావడం లేదు. ప్రభా, నరకంలో నా వాళ్ళు ఉండరు, కాలుతున్నారు, ఎట్టుండరు చూసేస్తా ప్రభు అంటానికి లేదు. ప్రభా, నేను నా కుటుంబీకులు చూసేస్తాను, నా బంధువులు చూసేస్తానని అంటానికి లేదు. పరలోకం గురించి దేవుని యొక్క వాక్య వెలుగులో మనతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? మన గురించి, పరలోకం గురించి అని కాదు, మన గురించి ప్రభు ఏమన్నాడు? నా దేవుని ఆలయంలో నుండి అతడు ఎన్నటికి కూడా, అదే చెబుతున్నాడు. ఆత్మ సంగములతో చెప్తున్నమాట ఇది. ఆనందంగా చెబుతున్నాడు. ఏమని? మీరొక్కసారి పరలోకంలోకి ప్రవేశించారంటే, మీరొక్కసారి పరలోకంలోకి వెళ్ళారంటే
ఇక ఎన్నటికీ వెలుపడికి వచ్చే అవకాశమే లేదు. ఇక ఎన్నటికీ వెలుపడికి వెళ్ళే అవకాశం లేదు. చూడండి ఎంత గొప్పగా ఆత్మ సంగములతో ఆనందంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి? ఒక్కసారి లోపల ప్రవేశించిన తర్వాత, ఏ లోపలికి? దేవుని ఆలయం అనే పరలోకంలోనికి మనం ప్రవేశించిన తర్వాత వెలుపడికి వెళ్ళటం అన్నది అవకాశమే లేదు. దేవుని ఆలయం అంటే రెండు కోణాల్లో విభజించవచ్చు. ఒకటి ప్రభువే దేవాలయం గుండి పరలోకంలో మన కొరకే నిర్మాణం చేసిన దేవాలయము. రెండోదిగా చూడగా మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఒకసారి మన దేహం దేవునికి ఆలయం అయినప్పుడు ఈ ఆలయంలో నుండి మనం బయటికి వెళ్ళగలుగుతామా? మరి బయటికి వెళ్తాం. ఎన్నిసార్లు బయటికి వెళ్ళాం? వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకుంటున్నామంటే వెళ్తున్నాం అనే అర్థం. సరే, దీని సంగతి ఎట్లా? పరలోకం గురించి ప్రభు అంటున్నాడు. ఆత్మ సంగములతో ఆనందంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా దేవుని ఆలయంలో నుండి సరే ప్రవేశించిన వాడు రెండోసారి బయటికి వెళ్ళాల్సినంత అవసరం లేదు. వెలుపలికి పోడు. చూడండి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యతలోకి ప్రభు మనం తీసుకొచ్చాడు. చూడండి, దేవుని ఆలయంలోకి మనం వెళ్ళిన తర్వాత వెలుపలికి రావటం అన్నది అవకాశం లేదంట. వెలుపలికి రావటం అన్నది అవకాశమే లేదు. ఎందుకంటే అంత గొప్పగా మనం దేవుని ఆలయంలో ఉండబోతున్నాం. చూడండి, నాలో ఫలింపని తీగనేం చేస్తున్నాడు? బయట పడేసేది ఏంటి? పరికరానిది. ఫలించిన దాన్ని బయట పడేస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయామంటే ఫలిస్తున్నామనే కదా అర్థం. ఆలయంలో ఉన్నామంటే అర్థం ఏంటి? ఎన్నటికీ బయటికి రావంటే అర్థం ఏంటి? ఫలభరితమైన జీవితం మనకు ఉందనే అర్థం. కానీ ఇక్కడ బైబిల్ చూసినట్లయితే 7వ మాట, దేవుని ఆలయంలో ఏం జరుగుతుందండి? నుండి వెలుపడికి అసలు పోవటానికి, బయటకు పోవడానికి అవకాశం లేదని. అవకాశం లేదని కాదు, మనం పోము. ఎందుకంటే అంత భద్రంగా దేవుడు కాపాడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎవ్వడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు కాదక్క. ధ్యానించేది కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో. ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నానంటాడు. ఏమంటాడు? కాపాడుచున్నాను. దివారాత్రములు అనగానే ధ్యానించడమే గుర్తొచ్చింది మనకి. దివారాత్రములు కాపాడుచున్నాడంట, ఎవడును దాని మీదకి రాకుండా. రండి మీరు వర్తమానం చదువుతారండి, మౌనంగా. కాబట్టి ఎవడును దాని మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకే అంటాడు, ఒక్కసారి నా దేవుని ఆలయంలోకి ఒక వ్యక్తి వెళ్ళితే లోపలికి ఇక బయటికి రావడానికి అవకాశమే లేదు. బయటికి రావడానికి అవకాశమే లేదు. చూడండి, భగత్ సింగ్ గారు దేవుని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇక్కడ భౌతికంగా జీవించిన దినాల్లో ఆయన ఆత్మానుసారంగా దేవుని ఆలయంలోకి ప్రవేశించాడు. మళ్ళీ బయటకు వచ్చిన అనుభవం ఉందా? నాకు తెలిసి అయితే లేదు. 2 తిమోతి దేవుని ఆలయంలోకి ప్రవేశించాడు. మళ్ళీ బయటకు వచ్చినట్టు అనుభవం ఉందా? లేదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక్కసారి దేవుని ఆలయం అంటే క్రీస్తులోకి వెళ్ళిన వ్యక్తి మరలా బయటికి రావడానికి అవకాశం లేదు. క్రీస్తులో నివసించున్నటువంటి వ్యక్తి, క్రీస్తులో జీవిస్తున్నటువంటి వ్యక్తి క్రీస్తును కాదని బయటికి రావడానికి లేదు. దానికి అర్థం ఏంటి చెప్పమంటారా? మన వాళ్ళు అంటారు, ఏమని? బ్రదర్, మరి అట్లయితే క్రీస్తుని నమ్మి కూడా, క్రీస్తులో ఉండి కూడా అబద్ధాలు, మోసం, పాపం చేస్తున్నారు కదా అంటారు. అనే మాటలోనే అర్థం ఉంది. క్రీస్తులో ఉండి కూడా అంటే క్రీస్తు వెలుపడి ఉన్నామా? క్రీస్తులో ఉన్నామా? క్రీస్తులో, దేవుల్లో ఉండి కూడా అంటాం మనం, అవునా లేదా? దేవుల్లో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారు, తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు బ్రదర్ అంటాం. అంటే ఏంటి? దేవుల్లో ఉండి, క్రీస్తులో ఉండి అంటే ఎక్కడున్నారా బ్రదరు? ఎక్కడున్నారా సిస్టర్? ఎక్కడున్నారు వాళ్ళు? క్రీస్తులోనే ఉన్నారు, కానీ ఉండి తప్పు చేస్తున్నారు. ఆ చేసిన దానికి ఏం చేయబడుతుంది? పేతురు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అంటాడు, కాళ్ళు కడగబోతున్నప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభా, నా దేహం అంతా కడగమంటాడు. అంటే కాదు పేతురు, ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళా స్నానం అవసరంలో కాళ్ళు కడుక్కుంటే చాలంటున్నాడు. క్రీస్తులో ఉండి పొరపాటున సాతాను ద్వారా మనం తప్పిపోతే ప్రభువులో కడుక్కుంటున్నాం. అంటే ఎక్కడ ఉండట్టు? మనం క్రీస్తులోనే ఉండట్టు. కానీ దేవుని ఆలయంలో నుండి బయటికి వెళ్తున్నామా? లేదు. క్రీస్తులోనే ఉన్నాము, కానీ పొరపాటు జరిగితే సరి చేసుకుంటున్నాం. కానీ ఒకరోజు ప్రభు ఇచ్చిన ఆలయం ఎలాంటిదంటే, ఇక అందులో నుండి పొరపాటు అన్నది కూడా చేయడానికి కూడా అవకాశం లేదు. అందులో ఉండి పొరపాటు చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంత శ్రేష్టకరమైన ఇక్కడ బైబిల్ చదువుతున్నటువంటి ఒక మాట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట అండి ఇది? 7వదిగా, నా దేవుని ఆలయములో ఏం చేస్తున్నాడు? నుండి వెలుపటికి వెళ్ళకోకుండా మనల్ని ఉంచుతున్నాడు. అంటే తండ్రి దేవుడు ఏదైతే నిర్మాణం చేశాడో ఆలయంలో మనల్ని ఉంచుతున్నాడు. దేవుడు బయటికి రావడానికి అవకాశం లేదు. అంత గొప్ప ఆలయము, అంత గొప్ప ఆలయంలోకి దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. ఎంతో సౌందర్యం కలిగింది,
ఎంతో దేవుడు శృంగారించబడినటువంటి శృంగార మందిరము, ఎంతో గొప్ప దేవాలయంలో దేవుడు మనల్ని పెట్టబోతున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇక్కడ మందిరంలో మనం ఉంటాము ఉండము, ఈడ మందిరంలో మనల్ని దేవుడు పెడతాడు పెట్టాడు అది రెండో మాట. ఈడ మందిరంలో ఉండలేకపోయినా పరలోకపు మందిరంలో మట్టుకు మనం ఏం చేయబోతున్నాం? ఉంటున్నాం. ఇక బయటికి రావడానికి లేదు. ఎన్నడూ వెలుపడకు పోకుండా దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి అంత గొప్ప ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. 7 విషయాలు చెప్పండి రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? ఆత్మ సంగములతో ఆనందముగా చెప్పిన సంగతులు జరిగిన తర్వాత, ఆత్మ సంగములతో ఆనందంగా చెప్పిన సంగతులు జరిగిన తర్వాత సంగతి యోహాను మరలా 4వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఆత్మ సంగములతో ఆనందంగా ఏమని చెబుతుంది? 1, మీకు జీవ కిరీటం ఉంది అంటున్నాడు. 2, రెండవ మరణం వల్ల మీకు ఏ హాని లేదన్నాడు. 3, మరుగైన మన్నాను మీకు భుజింపనిస్తున్నాను అంటున్నాడు. 4, తెల్లని వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. 5, పరలోకపు తలుపు నీ కొరకు ఎప్పటికీ తెరిచి ఉంచాడు నువ్వు పరలోకానికి వెళ్ళటానికి. 6, దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఇంకా నువ్వు ఎప్పటికీ ప్రేమిస్తున్నాడు. 7, దేవుని ఆలయంలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోకుండా దేవుడు నిన్ను కాపాడుకుంటున్నాడు. ఒకరోజు పరలోకంలో నుండి బయటికి వెళ్ళకోకుండా, అసలు పరలోకం నుండి బయటికి వెళ్ళే అవకాశమే లేదు, అంత గొప్పగా దేవుడు నిన్ను కాపాడుకుంటున్నాడు అని ఆత్మ ఏం చేస్తుంది? మనకు చెబుతుంది. ఇవన్నీ మర్మాలు. ఏదో బైబిల్ చదువుకుంటూ వెళ్తాం కానీ ఇవన్నీ మనం ఎప్పుడు ధ్యానిస్తాం? ఎప్పుడు మనకు తెలుస్తాయి? ఏదో చదువుతున్నామని చదువుతున్నాం. ఆత్మ ఆనందంగా చెబుతుంది ఇక్కడ బాత చోట్ల, మీకు జీవ కిరీటం ఉంది, మీకు రెండో మరణం లేదు, ఇంకా మీరు మరుగైన మన్నాన్ని భుజిస్తున్నారు, మీరు తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు? మీ కొరకు తీయబడి ఉంది, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఇంకా మీ మీద ఉంది, ఇంకా మీరు దేవుని ఆలయంలో నుండి వెలుపల పోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు. ఈ విషయాలను మీరు గమనించండి. వీటి ద్వారా ఇవన్నీ గొప్ప కార్యాలను తెలుసుకుని వీటిని బట్టి తండ్రిని ఆరాధించండి అని చెప్పి ఆత్మ మనకు ఆనందంగా చెబుతుంది. ఇవన్నీ మీకు జరగబోతున్నందుకు, వీటన్నిటి మీరు పొందబోతున్నందుకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన కలువరిశిల్లో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఇవన్నీ మనకు కలుగుతూ వస్తున్నాయి. వీటన్నిటిని బట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు ఏం చేయాలా? తండ్రిని ఆరాధించాలి అని చెప్పి ఆత్మ మనకి తెలియపరుస్తుంది ఆనందంగా. కాబట్టి ఆనందముగా, ఆత్మ సంగములతో ఆనందంగా చెప్పిన మాటలు ఏవైతే ఉండేవో ఇవి జరిగిన తర్వాతనే బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆనందంగా చెప్పినటువంటి విషయాలు మనకు జరగబోతున్నాయి. కాబట్టి వాటిని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. సమయంలో మనం నిలబడి ఒక పాడుకుందాం. అటు తర్వాత మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.